ధూమపానం and consumption of alcohol causes cancer. అది పాతపాలెం గ్రామం అంటే అది మారుమూల ప్రాంతం. అది చిన్న పల్లెటూరు. ఆ పల్లెటూరులో మా కుటుంబం ఒక అందమైన కుటుంబం అని ఎందుకంటానంటే ఆ కుటుంబంలో మేము 5 ఉంటాం. అమ్మ, నాన్న, పెద్ద కొడుకుగా నేను, మాకు చెల్లెలు 2. అమ్మ నాన్నకి 3 పిల్లలు, ఒక కొడుకు, 2 కూతుర్లు. అమ్మ గురించి చెప్పాలంటే అమ్మకి సున్నితమైన మనస్కురాలు. అమ్మ ఎప్పుడు మమ్మల్ని చాలా ప్రేమించేది. ఎప్పుడు కొట్టేది కానీ తిట్టేది కానీ ఏది ఆమెకు తెలియదు. ఆమె ఎప్పుడు ప్రేమను మాత్రం పంచేది అమ్మ. ఇక నాన్న విషయానికి వస్తే పిల్లలని దండించేదన్నా, పిల్లల్ని ప్రేమించేదన్నా, పిల్లల్ని చేరదీసేదన్నా అన్నీ తెలిసిన వ్యక్తి మా నాన్న. ఆ నాన్న ప్రేమ మాకెంతో సంతోషాన్ని ఇచ్చేది. తల్లి ప్రేమ కన్నా నాన్న ప్రేమ మాకెంతో సంతోషాన్ని ఇచ్చేది. మా నాన్న గురించి చెప్పాలంటే ఆయన ఆయనకి కోపం ఎక్కువ. ఆయన ముక్కుసూటి మనిషి. ఆయన ప్రేమించే వ్యక్తిత్వం. ఆయనలో నీతిగా బోధించేది ఎక్కువ. వారు తృప్తి పరచబడతారు. కనికరమ గల వారు దానిలో వారు కనికరమను పొందుతారు. కనికరం అన్నదా మరే ప్రేమిక కనికరమ గల వారు దానిలో వారు కనికరమను. నా కొరకు నిన్ను హింసించి నిందించి నీ మీద అబద్ధముగా చెడ్డ మాటల పలికినప్పుడు మీరు ధన్యులు. అప్పుడప్పుడు ఆగినప్పుడు దేవుడు గుర్తుకొచ్చి ಮನದೆಲ್ಲ ತೀರ್ಥವೇಲೆಯೇ ಮರುವಾತೆ ಸೇತಿ ಕೊಂಡವರೇ ನಾ ಕಲಿಯ ಇದನ್ನೇರಿಂಗಿಲ್ಲ ಎಸ್ ಕಲಂಗ ಮಲ್ಲಿಡ್ರು ಸಮ್ಮರಿ ನಾ ಕಲಿಯ ಇದನ್ನೇರಿಂಗಿಲ್ಲ ಎಸ್ ಕಲಂಗ ಮಲ್ಲಿಡ್ರು ಸಮ್ಮರಿ திருப்பட்டிங்க அப்பாவும் நீரே எங்கள் அம்மாவும் நீரே உன்னை போல யாரும் இல்லை இந்த உலகிலே, உன்னை தவிர விருப்பம் இல்லை இந்த வாய்விலே. வானத்துக்கு ஏறி போனாலும் அங்கேயும் நீயும் இருக்கிறே, நான் பாதாளத்தில் படிக்க போட்டாலும் எஸ் அங்கேயும் நீயும் இருக்கிறே. அப்பாவும் நீரே எங்கள் அம்மாவும் நீரே, ఆరుదల్ నీరే తేడుదల్ నీరే. దేవుని పాటలు కూడా పాడుతూ స్తుతించేవాడు. మా నాన్నని అంత మంచి వ్యక్తి అని ఊరంతా కలిసి ఊరికి ఒక పెద్ద మనిషిగా, ఊర్లో ఏ సమస్య వచ్చినా, ఏ పెళ్లి జరిగినా, ఏ కార్యము జరిగినా
ఎవరింట్లో సమస్యలు వచ్చినా మా నాన్న దగ్గరికి వచ్చి ఆ సమస్యను చెప్పి పరిష్కరించుకునేవారు. అలాంటి వ్యక్తి మా నాన్న. అయితే మా ఇంటి పరిస్థితి చూస్తే కష్ట సమయం, ఆర్థికంగా బలం లేదు. మాకు ఆస్తులు లేవు, అంతస్తులు లేవు, ఏవి లేవు. కానీ ఆ రోజుకి కూలికి పోతే ఇంట్లో పూట గడిచేది. ఆ రోజుకి కూలికి పోతే ఇంట్లో పూట గడిచేది. ఇలాగా మా నాన్న ఇంటిని పోషిస్తూ, ఇంటిని కాపాడుతూ, నా తల్లి నా తండ్రి ఇద్దరు కష్టపడేవారు. మా తండ్రి అడవికి వెళ్ళేవాడు. అడవిలో పొయ్యిలు తెచ్చి ఉదయకాలం లేచి వెళ్ళి అడవిలో పొయ్యిలు కొట్టి పొయ్యిలు తెచ్చి దాన్ని తీసుకొచ్చి పొద్దుపోయినా కూడా బయట ఊరికి తీసుకెళ్ళి దాన్ని అమ్మి అక్కడే బియ్యం తీసుకొచ్చి ఆ రాత్రి పూట వండి బిడ్డలుగా మేము నిద్రపోతుంటే నా తండ్రి అంత కష్టపడి కూడా మమ్మల్ని లేపి తినిపించేవాడు. అలాంటి గొప్ప తండ్రి నా తండ్రి. ఇలా జీవనం సాగిస్తూ ఉండేవాడు నా తండ్రి. అది కాకుండా నా తండ్రి ఒక 10 మంది 20 మంది పోగు చేసుకుని ఊర్ల మీద వెళ్ళేవారు. ఎందుకంటే వలసగా వెళ్ళి ఈ నాట్ల కాలం వచ్చినప్పుడు ఊరూర వెళ్ళి నారేసి నారు పెరికి మా తల్లి మిగతా వారంతా నాట్లు వేసి ఏదో కొంత సొమ్ము చేర్చుకుని మళ్ళీ ఇంటికి వచ్చి ఇలా మా కుటుంబం ఇలా సాగుతూ ఉండేది. ఇలాంటి కుటుంబంలో మాకు అన్నానికే కష్టపడేవాడు నా తల్లిదండ్రులు. ఇలాంటి పరిస్థితి మా పరిస్థితి. ఇక చదువు విషయానికి వస్తే పొడుగ్గా నన్ను చదివియాలని ఆశపడేవాడు. కూతుర్లని ఎందుకులే చదివిపించేది అని ఏదో 1, 2, 4వ తరగతిలోనే మా చెల్లెలను ఆపేసి నన్ను మాత్రం గొప్పగా చదివేయాలని ఆశతో చదివించాడు. ఇలా కుటుంబము సాగుతూ ఉంది. కుటుంబంలో ఇలా సాగుతూ ఉంటే మా తల్లి ఆడపిల్లలు కదా, ఆడపిల్లల్ని ఎలా పెంచాలో, ఆడపిల్లలు మాది చిన్న పల్లెటూరు కదా, ఈ పల్లెటూరులో ఆడపిల్లల్ని ఎలా పెంచాలో బుద్ధి చెప్పి దండించి బెదిరించి ఇలా 2 చెల్లెళ్ళకి పెళ్లి చేశారు. నాకు కూడా పెళ్ళి అయిపోయింది. పెళ్ళైన తర్వాత మా చెల్లెళ్ళ కుటుంబము చాలా సంతోషంగా ఉండేది. మా అమ్మ కుటుంబం కూడా ఇలానే గడుస్తూ ఉంది. ఒకటి గుర్తు నాకు, మా తండ్రి నేను 10వ తరగతి చదివేటప్పుడు ఒక తీపి జ్ఞాపకం అది నాకు, ఒక చేదు జ్ఞాపకం నాకు అది. ఎందుకంటే తండ్రి యొక్క ప్రేమ, తండ్రి పిల్లల పైన ఎందుకు కోప్పడతారు, ఈ విషయము ఎప్పుడు బయటపడుతుందంటే ఆయన కోప్పడినప్పుడు ఆయన ప్రేమ బయటపడుతుంది.
இப்படி கோப்பாரு வீட்டுக்கோ இப்போ பாரு తినవని వాకిరా. అలాగే నేను 10వ తరగతి చదివేటప్పుడు ఇంటి నుంచి స్కూల్కి వెళ్ళాను. వెళ్ళే దారిలో నాకప్పుడు సైకిల్ తొక్కడం రాదు. అప్పుడప్పుడే నేర్చుకుంటున్నాను. నా తండ్రి నాకు ఒక సైకిల్ కొనిచ్చాడు. ఆ సైకిల్ మీద వెళ్తుంటే నా తండ్రి నిల్చొని చూసేవాడు. వీడి సైకిల్ రాదే, వీడు ఎలా తొక్కుంటూ వెళ్తాడని చూసేవాడు. ఆయనకి నేను సైకిల్ మీద పోతుంటే భయం, రోడ్డు మీద వెళ్తాడు, వీడేమైపోతాడని భయం ఆయనకి. అందుచేత ఆయన నన్ను సైకిల్ మీద పంపించి ఇంట్లో ఉన్నాడు. నేను మధ్య దూరం వెళ్ళిన తర్వాత పిల్లలం కదా, నాతో కూడా స్నేహితులు కలిసి మా ప్రాంతంలో యాక్టర్ నాగార్జున షూటింగ్ జరుగుతుంది, నాగార్జున అక్కడికి వస్తాడు అని మేము సైకిల్లో వెళ్తా మాట్లాడుకుంటూ ఉన్నాం. ఒకడేం చెప్పాడో తెలుసా, మనం కూడా వెళ్ళి నాగార్జున చూసొద్దాం అన్నాడు. నాకు కూడా ఆలోచన కలిగింది. మేమందరము స్కూల్కి వెళ్ళకుండా స్కూల్కి ఎగ్గొట్టి నాగార్జున సార్ని చూద్దామని పిచ్చాటూరుకి వెళ్ళాం. పిచ్చాటూరుకి మేము వెళ్ళాం. మా తండ్రికి ఏం జరిగిందంటే, ఎవరో పిల్లోడు రోడ్డు మీద సైకిల్ యాక్సిడెంట్ అయిందని ఎవరో కబురు పంపుతున్నారు. నా తండ్రికి నా కొడుక్కి సైకిల్ రాదు కదా, ఏం జరిగిందో ఏమని 7 కిలోమీటర్లు మా స్కూల్కి మాకు 7 కిలోమీటర్లు నడిచొచ్చి స్కూల్ కార్డు చూసే కళ్ళకి అక్కడ నేను లేదు. పిల్లల్ని విచారించి ఎక్కడికి వెళ్ళాడని అడిగితే, మీ పిల్లాడు పిచ్చాటూరులో నాగార్జున సార్ షూటింగ్ జరుగుతుందని అక్కడికి వెళ్ళాడని చెప్పారు. మా తండ్రి మిగులు పాపపడి ఇంటికి వచ్చేసాడు. నా కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. నేనేం చేశానో తెలుసా, స్కూల్ బెల్ కొట్టగానే అందరూ ఇళ్ళకి వెళ్ళినట్టు నేను కూడా వాళ్ళతో కూడా ఇంటికి వెళ్ళాను. నా తండ్రి నా కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. నాతో కూడా వచ్చిన వాళ్ళందరూ కూడా నాతో కూడా వచ్చారు. వారు వాళ్ళ ఇళ్ళకి వెళ్ళిపోయారు. నేను కూడా మా ఇంటికి వెళ్ళాను. మా ఇంటికి వెళ్ళిన తర్వాత మా నాన్న నేరుగా వచ్చి, ఎక్కడికి వెళ్ళావురా అన్నాడు. స్కూల్కి వెళ్ళాను డాడీ అన్నా. నిజం చెప్పు అన్నాడు. అవును డాడీ, స్కూల్కే వెళ్ళాను అన్నాడు. మాట నోట్లో ఉండగానే నన్ను చితగ్గొట్టాడండి. ఆ కొట్టుడు నేను ఎప్పుడూ మర్చిపోను. ఎందుకంటే ఊరు జనమంతా, మాది పల్లెటూరు కదా, ఊరు జనమంతా మా ఇంటికాడికి వచ్చేస్తారు. చుట్టూరా సినిమా చూసినట్టు చూపిస్తున్నారు. మేము వెళ్ళి నాగార్జున చూడలేదు కానీ నాగార్జున సినిమా చూపించేస్తాడు మా నాన్న, ఫైట్ సీన్ చూపించేస్తాడు. అప్పుడు అనుకున్నా, ఇలాంటి తండ్రి కడుపులో పుట్టాను నేను. నాతో కూడా వచ్చిన ఫ్రెండ్స్ అందరూ సంతోషంగా ఉండారు. నేను వెళ్ళాను సరే, దానికి ఇలా కుట్టుడు కొట్టడమా అని
నా తండ్రిని నా మనస్సులో తిట్టుకున్నా. తిట్టుకొని ఆ రాత్రి పడుకొని ఉదయం స్కూల్కి వెళ్ళాను. తిరిగి వచ్చే కాడికి మా నాన్న నా కోసమని చికెన్ తీసుకొచ్చి ఇంట్లో వండించున్నాడు. మా నాన్నకి తాగే అలవాటు ఉంది. మా నాన్న కొద్దిగా తాగి ఇంటికి వచ్చి ఉన్నాడు. నేను గమ్మనెళ్ళి మంచం పైన ముసుగేసి పడుకున్నా. నా తల్లి నా చెల్లెలిద్దరూ మా నాన్న కూర్చొని మా తల్లి అన్నం వడ్డిస్తూ ఉంది. వీడెక్కడా అన్నాడు మా తండ్రి. ఇదిగో మంచం పైన అంది మా అమ్మ. నా దగ్గరికి వచ్చి నన్ను లేపి అతని దగ్గర కూర్చోబెట్టుకున్నాడండి. అతని దగ్గర కూర్చోబెట్టుకుని ఆయన చెప్పిన మాటలు ఇప్పుడు కూడా ఎంత కఠినమైన మనస్సైనా కరిగిపోయేటట్టుగా నా తండ్రి ఆ రోజు నాతో మాట్లాడాడు. ఏం మాట్లాడాడో తెలుసా? మా అమ్మ నలుగురికి సమానంగా వడ్డించింది. మా నాన్న ఏం చేశాడో తెలుసా? ఆయన ప్లేట్లో ఉన్న చికెన్ అంతా నా ప్లేట్కి వేసి, అన్నా నేను ఎందుకు కొట్టానో తెలుసా? నువ్వెక్కడ చెడిపోతావో, నువ్వెక్కడ పాడైపోతావో చూడు. నేను తిండి కోసమే కష్టపడుతున్నాను. నేను మిమ్మల్ని పెంచలేకపోతున్నా. ఇలాంటి స్థితి, ఇలాంటి బ్రతుకు మనకు ఆస్తులు లేవు నాన్న, మనకు అంతస్తులు లేవు నాన్న, మనకు ఆనుకున్నటకు గోడ లేదు. నీకు ఉన్న గోడ అంతా చదువే, నువ్వు చదువు మీద ఆనుకో అని ఆయన ప్రేమగా ఆయన చికెన్ నా ప్లేట్లో వేస్తూ నాతో మాట్లాడుతూ ఉంటే, కొట్టినప్పుడు కన్నా మిక్కిలి వచ్చాను నేను ఆ రోజు. అది నా తండ్రి జీవితంలో నాకు సంతోషపరిచింది, కీడు చేసింది. ఇలాగ నా తండ్రి మమ్మల్ని పెంచాడండి. ఆ పెంచిన విధానంలో దేవుని కృప ఏంటో తెలుసా? ఏ చెడు ఆలోచనలు, ఏ చెడు తలంపులు, ఏ చెడు అలవాట్లు మాకు రాకుండా ఆయన దండించి, ఆయన బెదిరించి, ఆయన కొట్టి మమ్మల్ని పెంచిన విధానం మహాశ్రేష్టమైనది. ఆ శ్రేష్టమైన విధానాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ఎందుకంటే మేము 3 పిల్లలం అన్నాము కదా. 3 పిల్లలము, మాది చిన్న కుటుంబం అన్నాము కదా. ఈ చిన్న కుటుంబము మా తల్లిదండ్రులు ఒక పెద్ద కుటుంబముగా చేశారు. ఎలాగంటే మా చెల్లికి, పెద్ద చెల్లికి, నాకు, మా చిన్న చెల్లికి, నాకేమో 3 కొడుకులను ఇచ్చాడు. మొదటి వాడి పేరు థామస్, రెండో వాడి పేరు అభిషేక్ యోధా, మూడో వాడి పేరు షాలోమ్. నాకు నా పేరు విజయ్ కుమార్, నా భార్య పేరు పద్మ. ఇది మా కుటుంబం. మా పెద్ద చెల్లి కుటుంబము, మా అన్న పేరు ఆశీర్వాదము,
మా చెల్లి పేరు జ్ఞానమణి. వారికి 2 కూతుర్లు. పెద్ద ఆమె పేరు జబమని, షేబా అంటారు. రెండో ఆమె పేరు జాయిస్ ప్రియా. ఇది వారి కుటుంబం. 3 ఆమె పేరు, ఆమె భర్త పేరు రవిచంద్రన్ పాల్రాజు అంటారు. ఆమె పేరు రవిని. ఆమెకి 2 పిల్లలు. పెద్ద ఆమె పాప ప్రిన్సీ, రెండోవాడు అబ్బాయి. ఇలా పెద్ద కుటుంబముగా చేశారండి. ఈ పెద్ద కుటుంబంలో మేము, నా తల్లిదండ్రులు ఇంటికాడ ఉండేవారు. హఠాత్తుగా నా తల్లికి 2 కిడ్నీలు పాడైపోయింది. మా తండ్రి నా తల్లి పైన ఎంతో ప్రేమ చూపించి, నేను డబ్బులు పంపించినా తీసుకోడు. నా తండ్రి నా భార్యకి నేనే కష్టపడి హాస్పిటల్కి పెట్టాలి, నేనే కష్టపడి హాస్పిటల్కి పెట్టాలని ఆయన కష్టంతోనే మద్రాసు పట్టణము, తిరుపతి పట్టణము, కాళహస్తి పట్టణము, నెల్లూరు పట్టణము, ఇలాగ అనేక హాస్పిటళ్ళు తిరిగారు. ఎక్కడ తిరిగినా ఆమెకి డయాలసిస్ పెట్టాలి, 2 కిడ్నీలు పాడైపోయింది, ఖచ్చితంగా డయాలసిస్ పెట్టాలి అని డాక్టర్లందరూ చెప్పేవారు. నా తల్లికి డయాలసిస్ అంటేనే భయము. అదైతే నాకొద్దు, నేను చనిపోతాను, చనిపోయినా పర్వాలేదు కానీ దాన్ని నేను పెట్టుకోనని మారాం చేసేది. ఎందుకులే ఆమె భయపడేది, మనం ఎందుకులే పెట్టేదని మేము కూడా వెనకడుగు వేస్తూ వచ్చాం. హఠాత్తుగా ఒకరోజు ఎక్కువ సీరియస్ అయిపోయింది. నేను, మా చిన్న చెల్లి, మా భార్య, మా నాన్న, ఇంకొక మా మేనమామ, నలుగురు కలిసి హాస్పిటల్కి తీసుకెళ్తున్నాం. హాస్పిటల్కి తీసుకెళ్తుంటే ఆఖరి మాటలు, మా తల్లి మాటలు, ఎక్కువ దాహం 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 అనేది. మా చెల్లి ఒక పక్క, మా భార్య ఒక పక్క కూర్చొని కారు మధ్యలో, మధ్య సీట్లో మా అమ్మను కూర్చోబెట్టుకుని కారులో వెళ్తూ ఉంటే ఆమె దాహం అంటుండేది. డాక్టర్లు ఏం చెప్పారంటే నీళ్ళు ఎక్కువ తాగకూడదమ్మా. మా చెల్లి, మా భార్య భయపడేది. మా అమ్మ లాస్ట్గా నాతో మాట్లాడిన మాట అదే. నా పేరు విజయ్, మా అమ్మ ముద్దుగా నన్ను విజయ అనేది, ఆ పేరు పిలిచి వీరికి చెప్పురా, నీళ్ళు అడిగితే ఇవ్వలేదురా వీళ్ళు, వీళ్ళతో చెప్పురా అని దుఃఖపడుస్తూ నన్ను అడిగిందండి. అదే ఆఖరి మాట. ఆ రోజు హాస్పిటల్కి వెళ్ళాము, చూపించుకున్నాం. ఇంటికి వెళ్ళే కాడికి మా అమ్మ చనిపోయింది.
దుఃఖం ఉన్నా కూడా మా నాన్న ఉన్నాడనే సంతోషం మాత్రం. మేము ఎక్కువ ఏడిస్తే మా నాన్న ఎక్కడ కుంగిపోతాడు, మా నాన్న ఎక్కడ దిగులు పడిపోతాడు అని మా నాన్నకు ధైర్యం చెప్పి కార్యక్రమం అంతా జరిగింది. అయినా మా నాన్న మా అమ్మ పైన ఎక్కువ ప్రేమ. ప్రతిరోజు మా అమ్మను తలుచుకొని ఏడుస్తూ ఉండేవాడు. నేను ఎక్కువగా నా దగ్గర ఉండని చెప్పను, ఆయన ఎక్కడ ఇష్టమో అక్కడ ఉన్నాను. ఆయన సంతోషం కోసం ఆయన్ని ఫ్రీగా వదిలామని. రెండు సంవత్సరాల 19 రోజులు కరెక్ట్గా 2 సంవత్సరాల 19 రోజులు మా అమ్మ లేకుండా ఈ లోకంలో బ్రతికాడు మా నాన్న. మా నాన్న ఎప్పుడూ ఒకటి చెప్పేవాడు, నేను ఎవరి కష్టం తినను, నేను ఎవరి దగ్గర ఒక్క రూపాయి అడగను, నేను చనిపోయేటప్పుడు కూడా అరిచి చనిపోతా అని ఎప్పుడు చెప్పేవాడు. అలాగే కరెక్ట్గా హార్ట్ స్ట్రోక్ వచ్చి హఠాత్తుగా చనిపోయాడు. ఆయన చనిపోయినప్పుడు చాలా దుఃఖపడ్డాం. అనాథగా మమ్మల్ని వదిలేసి వెళ్ళారు. ఒక చిన్న కుటుంబము, ఒక అందమైన కుటుంబము అనుకున్నాము, ఒక పెద్ద కుటుంబముగా తయారు చేశాడు. తయారు చేసిన తర్వాత మనవరాళ్ళు మనవళ్ళు వారి సంతోషాలని చూడకుండా ఇద్దరు దూరం అయిపోయారు. చాలా బాధపడ్డాం, చాలా దుఃఖపడ్డాం, చాలా ఏడ్చాం. ఎంత ఏడ్చినా రాడు కదండి. దేవుని బిడ్డలుగా మనము వారి కోసం మనం ప్రార్థన చేయాలి. వారి కోసం మనము ఎప్పుడు ప్రార్థన చేయాలి. ఆ ప్రార్థన జీవితం మనలో ఉండాలని దేవుడు ఎప్పుడు ఆయన మాటలతో, ఆయన వాక్యాలతో మమ్మల్ని సంతోషపెట్టేవాడు. ఆయన వాక్యం మమ్మల్ని బలపరిచింది. ఆయన వాక్యం మమ్మల్ని ఎంతో ఆదరించింది. అందుకే అమ్మా నాన్న దేవుని దగ్గరికి వెళ్ళారని, అమ్మా నాన్న దేవుని దగ్గరికి వెళ్ళారని, అమ్మా నాన్న దేవుని దగ్గర ఉండారని మేమందరం కూడా ఒకరోజు మా అమ్మా నాన్నని చూస్తామని మనసారా ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ అడుగుతూ ఉన్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నామయ్యా. గొప్ప దేవుడవు కదా నాన్న, మా దుఃఖాన్ని చూసావు కదా తండ్రి, మా రోదనను చూసావు కదా నాన్న. ఈ లోకం మా తల్లిదండ్రులు పెట్టిన ప్రేమ లాంటిది నాన్న.
ఆ ప్రేమను మరవలేకపోతున్నాం తండ్రి. అలాంటి ప్రేమ చూపించిన మా తల్లిదండ్రులు ఒక సంతోషమయ్యా. వారిద్దరు మీ దగ్గర ఉన్నారనే సంతోషం మాకుంది నాన్న. ఒకరోజు మేము కూడా మీ దగ్గరికి వచ్చి వారితో కూడా సంతోషంగా మేము ఈ లోకంలో ఎలా బ్రతికామో దానికన్నా మిగులు సంతోషాన్ని అక్కడ పొందబోతున్నాం తండ్రి. నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అడిగి బ్రతిమలాడి వేడుకుంటూ ఉన్నాను స్వామి. ఆమేన్. హల్లెలూయా.